సూపర్గా ఉంది కదా, మంచి కలర్ఫుల్గా వచ్చింది. టేస్ట్ కూడా అద్దతుంది. అసలు నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తున్నాను. అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. అదేనండి చికెన్ పికిల్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట. అది ఇప్పటికైతే కుదిరింది. 1.5 అంటే 150 గ్రాములు చికెన్ అయితే వచ్చిందండి. ఒక పావు కేజీ తీసుకున్నాను. అందులో చిన్న చిన్న ఎముకలు అయితే పక్కన పెట్టేసిన తర్వాత 150 గ్రామ్స్ అయితే వచ్చింది. దాన్ని అయితే కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో ఇలా వాటంతా మగ్గిపోయే వరకు ఇలా ఉడకనివ్వాలి. మరి ఆయిల్ వేసుకుంటే కొంచెం ప్యాన్ కాతుక్కోకుండా ఉంటాయి అన్నమాట ముక్కలు. అందుకని చెప్పేసి ఈ వాటర్ అంతా ఎనికే వరకు మనం ఇలాగే కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఈ లోపల మనం ఇక్కడ మసాలా దినుసులు ఉంటాయి కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు కూడా కొంచెం తీసుకున్నానండి. ఇవి అంతా కొంచెంసేపు సిమ్లోనే మనం ఫ్రై చేసుకుని మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల నాకైతే చికెన్ అంతా ఉడికిపోయిందండి బాగా. ఈ వాటర్ని ఇంకిపోవాలన్నమాట. అప్పుడే కొంచెం ఇందులోనే ఉడికిపోద్ది చికెన్. మళ్ళీ నెక్స్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఆ చికెన్ ఎత్తేసి ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే లైట్గా హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నానండి. ఎక్కువసేపు ఉడికాయంటే గట్టిపడిందండి ముక్క. అందుకని చెప్పేసి జస్ట్ బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఇక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ ఫస్ట్ వాటర్ ఇంకిపోయేదాకా ఉంది కదా, అక్కడే ఉడికిపోతుంది అనమాట చికెను. మళ్ళీ ఇక్కడంతా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్రౌనిష్ వచ్చే లోపల మనం తీసేసుకోవాలి. వీడియోలో అంతా కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ మరీ అంత అయితే నాకు రాలేదండి. కొంచెం వరకే నేను ఫ్రై చేసుకున్నాను. మరి అదే బాండల్లో వచ్చేసి కొంచెం అల్లం తీసుకున్నాను. నాది క్వాంటిటీ తక్కువ కదా, అందుకని కొంచెమే వేసుకున్నాను అనమాట. అల్లం కూడా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులోనే వేసుకుని బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కారం, పసుపు ఇవంతా వేసేసుకొని సాల్ట్ కూడా వేసేసుకొని ఆయిల్లోనే కొద్దిసేపు మగ్గనిచ్చేసేయాలన్నమాట. మనకు క్వాంటిటీ తక్కువ కాబట్టి కొలతలు అంతా అవసరం లేదండి. నేనైతే కొలతలు ఏం తీసుకోలేదు, సింపుల్గా అలాగే చేసేసాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. కొద్దిసేపు అలాగే ఇందులో ఉంచేసుకున్న తర్వాత మనం స్టవ్ కట్టేసుకొని కొద్దిసేపు చల్లారనిచ్చిన తర్వాత 2 లెమన్స్ అయితే తీసుకున్నాను నేను. లెమన్ కూడా ఇందులోనే వేసేసానండి. చూస్తున్నారా, ఇలా అయితే మనం చల్లార్చిన తర్వాత లెమన్ వేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకు కావాల్సినప్పుడు వేసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.